సో హే వాట్సాప్ గైస్, ఈరోజైతే మనమైతే సేఫ్ హౌస్ కట్టుకుంటాం కదా, దానికి సేఫ్టీస్ ఎలా చేసుకోవాలని చూద్దాం. సో ఫస్ట్ సేఫ్టీ వచ్చేసి వీడియోస్లో పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఏం తీసుకుంటాను చూడండి. ఫస్ట్ అయితే స్టెప్స్ అయితే తీసుకోవాలి, అంటే ఒక పిల్లర్ కట్టాలన్నమాట. చూడండి, సో ఇది ఈ స్టెప్స్ తీసుకున్నాను నేను. స్టెప్ సో చూడండి, ఇప్పుడు ఏమేమి తీసుకుంటానో ఎలా కట్టాలో కూడా చెప్తాను నీట్గా. సో ఒక పిల్లర్ కట్టిన తర్వాత దాన్ని మనం స్నో గోలమ్స్ వేయాలి. సో సైడ్స్ అయితే మనం ఒక ఫైర్ ఆడిపోకుండా ఉండడానికి ఒక బ్లాక్ అయితే తీసుకోవాలి. ఆ బ్లాక్ మీద ఫైర్ పెడితే ఇంకెప్పుడు ఆరదు, అది వస్తూనే ఉంటుంది. అది కూడా బ్లూ కలర్ ఫైర్. సో ఇప్పుడు జోంబీస్ పట్టంగానేమో అవి స్నో గోలమ్స్ వాటిని కొడుతూ ఉంటే డ్యామేజ్ అవుతుంటుంది. ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా కడతాను. చూడండి గైస్, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మైన్క్రాఫ్ట్లో సర్వైవ్ చేసినప్పుడు మీకు ఒకవేళ ఇవన్నీ వస్తువులు వచ్చుంటే ఓన్లీ వీటితో కాదు, వుడ్తో కూడా కట్టవచ్చు. నేను ఇప్పుడైతే వేరే వేరే బ్లాక్స్ తీసుకుంటున్నా. మనం బ్లూ ఫైర్ పెట్టినా ఆరెంజ్ కలర్ ఫైర్ పెట్టినా సేమ్ వస్తుంది. ఎఫర్ట్ అనేది ఆరెంజ్ కలర్ వస్తుంది, అది కొట్టే బుల్లెట్స్. సో ఇప్పుడైతే కట్టడం అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ స్టెప్స్ అయితే 4 సైడ్స్ అయితే పెట్టుకోవాలి. ఫోర్ సైడ్స్. సో ఇప్పుడు పిల్లర్లా కట్టాలన్నమాట. మీకు చూడడానికి పిల్లర్ లాగానే కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు ఊరికెళ్ళ పెట్టాను, ఎలా కరెక్ట్ వస్తుంది రాదని చూడండి. ఇప్పుడు దాన్ని తీసి మళ్ళీ ఇప్పుడు మనం ఫైర్ బ్లాక్స్ పెట్టాలి. చూడండి పెడతాను. సో ఈ బ్లాక్స్ అయితే పెట్టుకోవాలి. సో ఎందుకంటే దీని మీద ఇప్పుడు మనం ఒకవేళ ఫైర్ పెడితే అది అసలు ఇన్ఫినిటీ ఉంటుంది, అంతే, ఇంకా పోదు. ఆ ఫైర్ కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది, ఇంకా పోదు. సో ఇప్పుడైతే మనం స్నో గోలమ్స్ అయితే పెట్టేద్దాం. సో ఒక మినిమం ఒక 10 అయితే చేయాలి. 10 కన్నా తక్కువ పెట్టిన ఏం కాదు, కానీ ఎక్కువ పెడితే మాత్రం ఎక్కువ బుల్లెట్స్ వస్తాయి అనమాట. బుల్లెట్స్ అంటే అవి కొట్టేసినావు. ఇప్పుడు ఫైర్ పెట్టినాం కాబట్టి ఫైర్ లాగా వస్తుంది, ఇలా పెడితే రాదు. సో మనం కన్ఫర్మ్ ఫస్ట్ పెట్టిన తర్వాత హెడ్ పెట్టాలి. ఇలా కొన్ని వేసుకున్న తర్వాత మనం పైన కప్పేసి ట్రాప్ డోర్స్ అనేది పెట్టాలి. అంటే బయటకు వెళ్ళిపోకుండా. ఇప్పుడు ఒకవేళ మనం ట్రాప్ డోర్స్ పెట్టలేదు అనుకో, బయటకు వచ్చేసి కింద పడిపోతాయి కదా, సో ఇంకా సక్సెస్ అవ్వదు అనమాట. పైకి వెళ్ళి ఇప్పుడు దాన్ని మియ్యాలి. తీసే కదా, ఇలా మూసేస్తే అయిపోతుంది. ఇప్పుడు సైడ్స్ తీసేయాలి. సో ఇప్పుడు వాటికి కొట్టరంగా అయితే స్పేస్ ఉంటుంది, చూసారు కదా ఎలా కొడుతుందా, అలా బుల్లెట్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఫైర్ పెట్టామనుకోండి, ఫైర్ బుల్లెట్స్ వస్తాయి. అది కొట్టడానికి ట్రై చేస్తుంది కానీ కాలి కింద ఉంది కాబట్టి కొట్టలేకపోతుంది. ఇప్పుడైతే మనం ఫైర్ అయితే పెట్టాలి. చూడండి, అది పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది, చూసారు కదా, స్నో వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మనం ఫైర్ పెట్టామనుకో ఆ స్నో కూడా రాదు. ఇంకా చూడండి అలా పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ బుల్లెట్ ఇక్కడి నుంచి వెళ్ళింది అనుకోండి, ఆరెంజ్ కలర్ ఫైర్ బుల్లెట్స్ వస్తాయి. ఇంకా బ్లూ కలర్ ఏ ఫైర్ పెట్టినా మనకు అది వస్తాయి. అది అటు సైడ్ చూస్తుంది కాబట్టి ఒక ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. చూసి కదా బుల్లెట్స్ అలాగే వేస్తుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి, జోంబీస్ పెడితే ఎలా కొడుతుందో. ఓకే, ఫైనల్ పెట్టేసాం, ఇంకా స్నో కూడా రాదు. ఇప్పుడైతే జోంబీస్ అయితే పెట్టేద్దాం. జోంబీస్ పెట్టిన తర్వాత అది ఎలా కొడితే చూద్దాం.
ఎగ్స్ జాంబీ ఎగ్ తీసుకుందాం. స్పాన్. ఓకే, ఇప్పుడు మార్నింగ్ అప్పుడు కాలుతుంది, నైట్ కూడా చూపిస్తాను. ఫస్ట్ చూడండి, అది ఉంది బుల్లెట్ చూసారు కదా. ఇప్పుడు నైట్ ఎగ్ చేసేద్దాం. క్రియేటివ్ కాబట్టి ఇది ఒకటి ఉంటుంది ఆప్షన్. క్రియేటివ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంటే ఆ వర్డ్ క్రియేట్ చేస్తున్న. ఇప్పుడు చూడండి నైట్ బుల్లెట్స్ ఎలా వస్తాయి చూడండి, ఫైర్ బుల్లెట్స్ వస్తాయి. మీకోసం కొంచెం అలాగే స్క్రీన్ అలాగే పెట్టేస్తాను, మీరే చూడండి. చూసే కదా ఫైర్ బుల్లెట్స్. సో మీకైతే కంపించుకోవచ్చు, ఎందుకంటే స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు వచ్చింది చూడండి ఫైర్, అదిగోండి వెళ్ళింది కదా వెనకాల. సో కొన్నిసారి స్ట్రక్ అవుతుంది, మనకు కంపించిపోయినా అక్కడైతే అటాక్ చేస్తూ ఉంటాయి. సో గైస్, ఇదైతే ఈరోజు మనం చేసిన ఎక్స్పెరిమెంట్ సేఫ్ హౌస్ కోసం. ఇదైతే ఒక నెంబర్ 1 ట్రిక్ అనమాట. సెకండ్ ట్రిక్, థర్డ్ ట్రిక్ అలాగా వస్తూ ఉంటాయి, 5 ట్రిక్స్ వరకు. ప్లీజ్ నెక్స్ట్ ట్రిక్స్ కావాలంటే ప్లీజ్ లైక్ చేసి